Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. 2014లో మెజారిటీ సీట్లు, 2019లో క్లీన్ స్వీప్. అధినేత సొంత జిల్లా తరువాత అంతటి కీలకమైన నెల్లూరులో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఎన్నికల ముందు అక్కడ లెక్క మారిందా? అధికార పార్టీ నమ్మకం నిలబడుతుందా? విపక్ష కూటమి వాదన నెగ్గుతుందా? సింహపురి సీన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్. ఈసారి లెక్క తప్పుతుందా? నెల్లూరు మూడ్ మారిందా? అధికార వైసీపీకి కడప కంచుకోటైతే నెల్లూరు జిల్లా దానికి ఏమాత్రం తక్కువ కాదన్నది పార్టీ శ్రేణుల నమ్మకం. ఇప్పటిదాకా అక్కడి పరిస్థితి ఇదే. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు వైసీపీకి దక్కాయి. ఇక 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. అలాంటి చోట ఈసారి వైసీపీ గెలిచే సీట్లు ఎన్ని అన్న చర్చ మొదలైంది. మారిన సినారియోతో వైసీపీకి నష్టమెంత, టీడీపీకి కలిసొచ్చేదెంత అన్నదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా జరుగుతున్న చర్చ. అసెంబ్లీ ఎన్నికలకు 4-5 నెలల ముందు వరకు నెల్లూరు జిల్లాలో టీడీపీకి సరైన అభ్యర్థులే లేరు. ఉన్న నేతలు కూడా అంత ఉత్సాహంగా లేరు. 3 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో విపక్ష పార్టీ లెక్క మారిపోయింది. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరినా పోటీకి దూరంగా ఉండి ఉదయగిరి అభ్యర్థికి పూర్తిగా మద్దతు పలికారు. వైసీపీకి వన్ సైడ్ అన్నట్టున్న జిల్లాలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ గూటికి చేరడంతో సింహపురి సీన్ మారిపోయింది. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి సరైన అభ్యర్థి లేని టీడీపీకి వేమిరెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి దొరికినట్లయింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం ఎంపీ విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా దించినా అప్పటికే టికెట్ల ఎంపిక విషయంలో పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైసీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయి. దీంతో నెల్లూరులో ఈసారి సీన్ రివర్స్ అంటోంది విపక్ష పార్టీ. 10కి 10 ఈసారి మా వంతు అంటోంది టీడీపీ. వైసీపీ మాత్రం నెల్లూరు లెక్క ఎప్పుడూ మారదన్న ధీమాతో కనిపిస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లు అన్న లెక్కలు అలా ఉంచితే నెల్లూరులో ఈసారి వార్ వన్ సైడ్ కాదని పోలింగ్ ట్రెండ్ తోనే తేలిపోతోంది. జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీ అభ్యర్థుల విషయంలో వైసీపీ నిర్ణయాలు కొన్ని చోట్ల విపక్ష కూటమికి కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఓటర్లు తమ తీర్పేంటో చెప్పేశారు. కౌంటింగ్ తరువాత నెల్లూరు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందో చూడాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.